యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చిన్నాను. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించుకున్న వాగ్దానము ఆదికాండము 48వ అధ్యాయము 4వ వచనము. ఇదిగో నీకు సంతానాభివృద్ధి పొందించి నిన్ను విస్తరింపచేసి నీవు జనముల సమూహం అగునట్లు చేసేదను. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మనం దీవించబడును గాక. ఈ వాగ్దానం ద్వారా మనం ఆశీర్వదించబడును గాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడండి. ఎందుకంటే సమస్తాన్ని జయించిన వాడు నజరేయుడైన యేసుక్రీస్తు. నువ్వు ఎప్పుడైతే నజరేయుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నావో ఆ సమస్తాన్ని జయించిన అనుభవం నీలోనే ఉంది. కాబట్టి నువ్వు ప్రార్థించగా ఏ వాగ్దానం తీసుకుని ప్రార్థించినా ప్రతిదీ నీ జీవితంలో జరుగుతుంది. ఎందుకంటే ప్రతి వాగ్దానం నువ్వు వారసుడు. అట్టి రీతిగానే ఈరోజు మనకి ఇచ్చినటువంటి వాగ్దానము, ఇదిగో నీకు సంతానాభివృద్ధి పొందించి నిన్ను విస్తరింపజేసి నీవు జనముల సమూహమగినట్లు చేసేదను. ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో గర్భఫలం ఎవరికైతే ఎదురు చూస్తున్నారో గర్భఫలం కలుగును గాక. అట్టి రీతిగానే ఎవరికైతే గర్భఫలం కలిగి పిల్లలు ఉన్నారో వారు ఇంకేమవుతారు? విస్తరింపజేసి నిన్ను విస్తరింపజేసి నువ్వు జనముల సమూహమగినట్లు చేసేదను. మీ కుటుంబంలో ఎవరైతే మీరు ఉన్నారో భార్య, భర్త, పిల్లలు ప్రతి ఒక్కరూ దీవించబడును గాక, ఆశీర్వదించబడును గాక. మీ జీవితంలో మీకు ఏదైతే అవసరతలు ఉన్నాయో ప్రతి అవసరతలు దేవుడు మీ కుటుంబంలో తీర్చును గాక. మీరు ఏదైతే అడుగుచున్నారో మీరు ప్రార్థించి అడిగిన సమస్తం మీరు అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికంగా దేవుడు మీ జీవితంలో కార్యాలు చేయనుగాక. అట్టి రీతిగానే ఈ వీడియో చూస్తూ ఈ సమయంలో ఈ వాగ్దానంలో ఎంతమంది అయితే ఏకీభవించారో ఆ వాగ్దాన ఫలాన్ని ప్రతి ఒక్కరూ పొందుకునుగాక. ఆమేన్. ప్రార్థిద్దామా? ప్రార్థనలో ఏకీభవిద్దాం. మీ హృదయం ముందు ఏదైతే ఆలోచిస్తూ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో దాన్ని ప్రతిదానికి దేవుడు సమాధానం ఇస్తున్నాడు. హల్లెలూయా. ప్రార్థించుకుందాం. స్తోత్ర మహోన్నతమైన దేవునికి వందనాలు స్తుతులు ఆచరించుకున్నాం తండ్రి. వీడియో చూస్తున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. వారికి కావాల్సిన ప్రతి సహాయం అందచేయండి తండ్రి. వారి హృదయంలో తండ్రి ఏదైతే ఆలోచనలు ఉన్నాయో తండ్రి ప్రతి ఆలోచనకి తండ్రి సమాధానం వచ్చునుగా కానీ ప్రవచిస్తుందండి. దేని గురించి అయితే ఎదురు చూస్తున్నారో తండ్రి వారు ఎదురు చూసే ప్రతిదీ వారు పొందుకురునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. ఇదిగో దేవ అప్పు ఇదండి తొలగిపోయి తండ్రి ఐశ్వర్యంగా మారునుగాక. అనారోగ్యం పోయి తండ్రి ఆరోగ్యంగా మారునుగాక అని ప్రవచిస్తాం తండ్రి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో తండ్రి అడిగిన వాటికంటే ఊహించిన వాటిని అత్యధికంగా ఇస్తాను తండ్రి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి తండ్రి అత్యధికంగా పొందుకునుగాక అని ప్రవచిస్తున్నాం తండ్రి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.